ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రాజెక్ట్ గరుడ్ ఏ రంగానికి సంబంధించినది? అంతరిక్ష సాంకేతికత, స్పేస్ టెక్నాలజీ. ధృవ స్పేస్ ప్రాజెక్ట్ గరుడ కోసం పరిశోధన, డెవలప్మెంట్ అండ్ ఆవిష్కరణ నిధి కింద 105 కోట్లు పొందింది. ఈ ప్రాజెక్టు గరుడ్ అనేది విస్తరించగల మరియు అధిక పరిమాణ తయారీ కోసం 500 కేజీల ఉపగ్రహ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన ఒక కార్యక్రమం. ఈ ప్లాట్ఫామ్ను టెలికమ్యూనికేషన్లు, జాతీయ భద్రత, భూ పరిశీలన మరియు డేటా ఆధారిత సేవల వంటి అనువర్తనాల కోసం రూపొందించారు. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 78వ. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశం ఈ ఏడాది ఆరంభంలో ఉన్న 75వ స్థానం నుంచి ప్రపంచవ్యాప్తంగా 78వ స్థానానికి పడిపోయింది. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ను హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి సేకరించిన డేటాను ఉపయోగించి ప్రచురిస్తుంది. సుమారు 30 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రవేశాన్ని అందిస్తుండగా 23 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాలను కల్పిస్తున్నాయి. 2026లో సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత బలమైన పాస్పోర్ట్ స్థానాన్ని నిలుపుకుంది. ఏ రాష్ట్ర హైకోర్టు భోజశాల సముదాయాన్ని దేవాలయంగా ప్రకటించింది? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ హైకోర్టు భోజశాల సముదాయాన్ని సరస్వతీదేవికి అంకితం చేయబడిన ఆలయంగా ప్రకటించింది. ఒక చారిత్రాత్మక తీర్పులో ఆ ప్రదేశంలో హిందువుల పూజలను పరిమితం చేస్తూ ముస్లిం సమాజాన్ని నమాజ్ చేసుకోవడానికి అనుమతించిన 2003 నాటి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఉత్తర్వును కోర్టు ఇండోర్ బెంచ్ కొట్టివేసింది. చారిత్రాత్మక సాహిత్యం మరియు ఏఎస్ఐ సర్వే నివేదికలు ఈ సముదాయాన్ని ఒక ప్రాచీన సంస్కృత విద్యా కేంద్రంగా మరియు హిందూ దేవాలయంగా నిర్ధారించాయని కోర్టు తేల్చి చెప్పింది. భారతదేశపు మొట్టమొదటి మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డు ఏ రాష్ట్రంలో ఉంది? తూత్తుకుడి, తమిళనాడు. భారతదేశపు మొట్టమొదటి మెగా గ్రీన్ఫీల్డ్ షిప్ యార్డును తమిళనాడులోని తూత్తుకుడిలో భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఒప్పందం వాయేజెస్ అనగా షేర్డ్ విజన్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ యాడ్ అసిస్టెడ్ గ్రోత్ విత్ ఎఫిషియన్సీ అండ్ స్కేల్ కింద అభివృద్ధి చేయనున్నారు. ప్రతిపాదిత ఈ షిప్ యార్డు సంవత్సరానికి 2.5 మిలియన్ గ్రాస్ టన్నేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో చైనా, దక్షిణ కొరియా మరియు జపాన్ల తర్వాత భారతదేశం ప్రస్తుతం 1% కంటే తక్కువ వాటాను కలిగి ఉంది. ఎగుమతి వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగించే ముడి సరుకులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతించే పథకం పేరు ఏమిటి? అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్. ప్రభుత్వం ఇటీవల అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద బంగారం దిగుమతులపై పరిమితులను విధించింది. ఈ పథకం ఎగుమతి ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ముడి సరుకులను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది ఉత్పత్తి సమయంలో ఉపయోగించే ప్యాకేజింగ్ సామగ్రి, ఇంధనం, నూనె కూడా అనుమతిస్తుంది. షరతులకు లోబడి ఈ పథకం కింద దిగుమతులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ మరియు కంపెన్సేషన్ సెస్ వంటి సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. భారతదేశపు మొట్టమొదటి మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించడానికి ఏ పులి సంరక్షణ కేంద్రాన్ని ఎంపిక చేశారు? పలము టైగర్ రిజర్వ్, జార్ఖండ్. భారతదేశ్ మొట్టమొదటి మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధన కేంద్రాన్ని పలము టైగర్ రిజర్వ్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ టైగర్ రిజర్వ్ జార్ఖండ్లోని చోటానాగపూర్ పీఠభూమిపై ఉంది మరియు ఇది బెట్ల జాతీయ పార్కులో ఒక భాగం. ప్రాజెక్ట్ టైగర్ కింద సృష్టించబడిన మొదటి 9 టైగర్ రిజర్వ్లో
ఈ పలము టైగర్స్ ఒకటి. 1932లో పాదముద్రల లెక్కింపు పద్ధతి ద్వారా పులుల జనాభా గణన నిర్వహించిన ప్రపంచంలోనే మొట్టమొదటి రిజర్వ్ కూడా ఇదే. మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు, లింగ అసమానత మరియు సార్వభౌమ రుణం అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. మూల్యం ఎవరు చెల్లిస్తున్నారు, లింగ అసమానత మరియు సార్వభౌమ రుణం అనే నివేదికను ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి ఈకానోమిక్స్ ఇనిషియేటివ్ కింద విడుదల చేసింది. అధిక సార్వభౌమ రుణ చెల్లింపులు మహిళల ఆర్థిక పరిస్థితులు మరియు శారీరక శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఈ అధ్యయనం కనుగొంది. రుణ భారాల కారణంగా సుమారు 5.5 కోట్ల మహిళల ఉద్యోగాలు తక్షణ ప్రమాదంలో ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన అగరు చెక్క భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా లభిస్తుంది? ఈశాన్య ప్రాంతంలో. దీన్నే అగర్ వుడ్ అని కూడా అంటాము. అస్సాం ఇటీవల సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు ఈ అగర్ చెక్క చిప్స్ను చట్టబద్ధంగా తొలిసారిగా ఎగుమతి చేసింది. ఈ అగర్ వుడ్ అనేది పరిమళ ద్రవ్యాలు, అగరబత్తీలు మరియు సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించే అత్యంత విలువైన సుగంధభరితమైన కలప. ఇది ఈశాన్య భారతదేశంలో ప్రధానంగా అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం మరియు మణిపూర్లో సహజంగా పెరుగుతుంది. దక్షిణాసియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? సహదేవ్ యాదవ్. దక్షిణాసియా వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా సహదేవ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల సమావేశం అహ్మదాబాద్లో జరిగింది. సహదేవ్ యాదవ్ ప్రస్తుతం భారత వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. దక్షిణాసియా దేశాల వ్యాప్తంగా వెయిట్ లిఫ్టింగ్లో సహకారాన్ని, అభివృద్ధిని బలోపేతం చేయడమే ఆయన నియామకం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశపు మొట్టమొదటి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ వాణిజ్య సెమీకండక్టర్ చిప్ ఉత్పత్తి యూనిట్ ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? రాజస్థాన్. భివాడిలోని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ మరియు సహస్ర సెమీకండక్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సెమీకండక్టర్ ఏటీఎంపీ లేదా ఓసెట్ ప్లాంట్ను వర్చువల్గా ప్రారంభించారు. రాజస్థాన్లోని కుస్కేరా జిల్లా సలార్పూర్లో ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని ఈ ఎల్సీన అభివృద్ధి చేసింది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం కింద మద్దతుతో ఈ క్లస్టర్ను 50.3 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్లాంటు భారతదేశపు మొట్టమొదటి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల వాణిజ్య సెమీకండక్టర్ చిప్ ఉత్పత్తి యూనిట్. లీడ్స్ నివేదిక 2025ను ఏ సంస్థ విడుదల చేసింది? పరిశ్రమల ప్రోత్సాహక మరియు అంతర్గత వాణిజ్య విభాగం, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. పరిశ్రమల ప్రోత్సాహక మరియు అంతర్గత వాణిజ్య విభాగం న్యూఢిల్లీలో లీప్స్ అవార్డ్స్ 2025 నిర్వహించి లీడ్స్ రిపోర్ట్ 2025ను విడుదల చేసింది. లీప్స్ అనగా లాజిస్టిక్స్ ఎక్సలెన్స్ అడ్వాన్స్మెంట్ అండ్ పర్ఫార్మెన్స్ షీల్డ్. లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ నిర్వహణలో శ్రేష్టత, ఆవిష్కరణ మరియు సుస్థిరతను గుర్తిస్తుంది. లీడ్స్ అనగా లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ రిపోర్ట్ 2025 డేటా ఆధారిత మూల్యాంకన ఫ్రేమ్వర్క్ ద్వారా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో లాజిస్టిక్స్ పనితీరును అంచనా వేస్తుంది. తాడు తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? మణిపూర్. మణిపూర్లోని కాంగ్పోక్స్ జిల్లాలో జరిగిన ఒక ఆకస్మిక దాడిలో తాడో తెగకు చెందిన 3 చర్చి నాయకులు హత్యకు గురయ్యారు. ఈ తాడోలు ఒక ఆదిమ గిరిజన సమాజం. వీరు ప్రధానంగా మణిపూర్, ఈశాన్య భారతదేశంలోని పొరుగు ప్రాంతాలు మరియు మయన్మార్లో నివసిస్తారు. మణిపూర్లో వీరు ఎక్కువగా ఇంపాల్ లోయ చుట్టూ ఉన్న
కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. మణిపూర్లో మేటీల తర్వాత తాడవులు రెండవ అతిపెద్ద తెగ. 2011 జనాభా లెక్కల ప్రకారం మణిపూర్లో ఈ తెగ జనాభా సుమారు 1,90,595 మంది. రాక్చమ్ చిత్కుల్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. రాక్చమ్ చిత్కుల వన్యప్రాణుల అభయారణ్యంలో హిమాలయ గోధుమ రంగు ఎలుగుబంట్లు కనిపించడంతో ఆ ప్రాంతంలో పరిరక్షణపై ఆసక్తి మళ్లీ పెరిగింది. ఈ అభయారణ్యం హిమాచల్ ప్రదేశ్లో ఉంది మరియు దీనిని సాంగ్లా వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. లాంకంగా పాస్ ట్రెక్కింగ్ మార్గం ఈ అభయారణ్యం గుండా వెళ్తుంది. ఈ లాంకంగా పాసు హిమాచల్ ప్రదేశ్లోని కిన్నవరును ఉత్తరాఖండ్లోని గంగోత్రి ప్రాంతంతో కలుపుతుంది. ఐఐటి మద్రాసు గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క మొదటి విదేశీ కేంద్రం ఏ నగరంలో స్థాపించబడింది? కాలిఫోర్నియా, అమెరికా. ఐఐటి మద్రాసు గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తన మొదటి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సిలికాన్ వ్యాలీకి సమీపంలో కాలిఫోర్నియాలోని మెన్లో పార్కులో ఈ కొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశపు డీప్ టెక్ ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం మరియు ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ వాణిజ్యీకరణకు మద్దతివ్వడం ఈ కేంద్రం యొక్క లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. కుక్కే సుబ్రహ్మణ్యం ఆలయం ఇటీవల 2025-26 సంవత్సరంలో 167.89 కోట్ల అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ ఆలయం కర్ణాటకలోని సుబ్రహ్మణ్య గ్రామంలో పశ్చిమ కనుమల్లోని కుమార పర్వత పాదాల వద్ద కుమారధార నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం కార్తికేయ, మురుగన్ మరియు స్కంద అని కూడా పిలువబడే సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని సర్పదేవుడిగా పూజిస్తారు.